శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో తిరుపతి తిరుగుని పాలలోని చెల్లదని గాలి పటాల్లోని రంగులమైన మీ జీవితాల్లో కూడా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు శ్రేయభిలాషులకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వారి దేవి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్, కట్టిలపాడు క్రాస్ రోడ్స్, నందిగిరి రోడ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7416689935 9246445555. చెన్నై షాపింగ్ మాల్ లో సంక్రాంతి సంబరాలు. మీ సంక్రాంతి షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమరిపించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరండల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. తప్పు చప్పులతో వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో హుషారుగా స్టెప్పులేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా మెడికల్ కాలేజీ పీపీని వ్యతిరేకిస్తూ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కొనసాగాలని డిమాండ్ చేశారు. ఆ జీవోను ఉపసంహరించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. పరిపాలన ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలడం ఖాయమని అన్నారు. కౌంటర్ కాదు, గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వాళ్ళు వచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాత్రలో చూసాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏం లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను
అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేమ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్లు కూడా మీ స్టెప్లో ఆ స్టెప్పులు ఏముంటుంది నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా. ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఆయన నాట్ యాక్టర్. ఆయన పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కానించాను. ఆయన చెప్పమనండి, చెప్పలేదు. ఇది నాట్ ఏ పొలిటీషియన్, ఇస్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ఏం చెప్పాను ఇందాక, ఈ కూటమిని కోల్చున్న ఇప్పుడు వస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప ఒక సంబరమ్మగా, ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఈ పండుగని అటువంటి వాతావరణంలోనే గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఓ పక్క పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలపైన, ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ మధ్యకాలంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో సాగుతున్నటువంటి ప్రభుత్వ మొండు వైఖరిని, ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనే అంశంపైన కూడా అన్ని వర్గాల ప్రజానీకం కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మొండు వైఖరితో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మీ మొండు వైఖరిని మార్చుకోండి, మీ మొండు వైఖరిని మార్చుకోవాలా అనే రీతిలో ఈ రోజున మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గళ్ల మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొని భోగిమంటలు వెలిగించి వేడుకలు ప్రారంభించారు. స్థానిక ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి సంక్రాంతి సంబరాల్లో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి, మేయర్ రవీంద్ర మాట్లాడారు. భోగి మంటలు, భోగి పళ్లు, చిన్నారుల సందడి, పల్లెటూరు సంప్రదాయాలు, పూలు, పూరిళ్లు, రంగురంగుల హరివిల్లులు, రంగుల ముగ్గులతో అంతా పండుగ వాతావరణంతో నిండిపోయిందని తెలిపారు. సంక్రాంతి అనేది కేవలం పిండి వంటలు, పండుగ మాత్రమే కాదని మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబమని అన్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, భోగి పళ్లు, రంగుల ముగ్గులు వంటివి తెలుగు సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక అని చెప్పారు. బాబు గారు కూడా వచ్చారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాము. అలాగే కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి అధికారులు, అనధికారులకు అందరికీ కూడా స్వాగతం.
ఇప్పటి వరకు కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అయ్యగారు చేయండి చూపి గజ్జలు చేయి, కుడి చేయండి చూపిన శివుడు కాదు, ఎడం చేయండి చూపి రెండో చేయి. దండం పెట్టు శివయ్య. చంద్రబాబు దీంతో ఆగండి. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిపిఐ నేతలు ఆరోపించారు. భోగి పండుగ సందర్భంగా వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కొత్తపేట సిపిఐ కార్యాలయం వద్ద మెడికల్ కాలేజీల పీపీపీ జీవోను పత్రులను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరం అవుతుందని ఈ సందర్భంగా మాల్యాద్రి, అరుణ్ కుమార్ పేర్కొన్నారు. పీపీపీ విధానం రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం, పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, ఆ జీవో కాపీ ఏదైతే ఉందో జీవో కాపీని రద్దు చేసే కార్యక్రమం గుంటూరు నగర పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మరి భోగి మంటల్లో జీవో కాపీని తగలబెట్టమైంది. ఏదైతే ఆ జీవోని ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్లు అమ్మితే ఈ రోజున కాలేజీలు అమ్మే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే జీవో వల్ల మరి పేదలకి వైద్యాన్ని కూడా దూరం చేస్తా ఉన్నారు. అట్లాగే మరి వాళ్ళు పెట్టినటువంటి గత ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు డొనేషన్లు ఎక్కువ వసూలు చేయడం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పేరుతో పెడతా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణ అవుతా ఉంది. దానివల్ల డాక్టర్లు ఏదైతే సిపిఐ నాది అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం ముందు భోగి మంటల్లో జీవో నంబర్ 590/847 జీవోలని ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. భోగి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఇళ్లలో ఉన్నటువంటి పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, ఏదైతే చెడు వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా భోగి మంటల్లో దగ్ధం చేసే ఆనవాయితీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దానికి అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని నడపాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవోల్ని అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పనికిరావు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భోగి మంటల్లో వాటిని దగ్ధం చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఏది కూడా వదలడం లేదు. ఇందుగలడు అందులేదు సందేహం వల్లని చెప్పి
ఏ విధంగా అయితే ఆనాడు భక్త బేడాలు చెప్పాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రైవేటీకరణ చూస్తా ఉంది, రూపాయి ఆశిస్తా ఉంది పేదలకి. రాష్ట్రంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కి ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు మాత్రం ఇలాంటి జాబులు రాలేదని విద్యార్థి యువజన సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భోగి మంటల్లో కూటమి ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ పేర్కొన్నారు. జనవరి నెలాఖరులోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి కల్పించని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు భూములు దారాదత్తం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విధంగా 590 జీవోని, అదేవిధంగా 847 జీవోని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంది. దాన్ని నిరసిస్తూ భోగి సందర్భంగా ఈరోజు భోగి మంటల్లో జీవోని రద్దు జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను యువగలం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేయను, ఒక్క సీట్ అమ్ముకోవాలని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఈరోజు 100 ఎకరాల భూముల్ని నిధులకు ఇస్తా ఉన్నారు. మేము స్పష్టంగా ఏఐఎస్ఎఫ్ గా లోకేష్ గారు తెలియజేస్తా ఉన్నాం. అయ్యా నారా లోకేష్ గారు, ఆయన ఇష్టానుసారంగా భూముల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాల భూముల్ని పప్పు బెల్లాలుగా అమ్ముకోవడానికి అవి మీ తాత ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ వృత్తి విడుదల చేయాలి, మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భోగి మంటల యొక్క జీవో కాపీల్ని బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ అన్నారు చంద్రబాబు గారు. బాబు ష్యూరిటీ ఇచ్చారు. వారి బాబు లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది, పవన్ బాబుకు కూడా ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మాకు ఉద్యోగం ఎక్కడా అని. నారా లోకేష్ గారు గతం యువకులం పాదయాత్రలో చెప్తా ఉన్నారు, తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చి సేవ్ చేసుకొని పెట్టుకోండి, నేను జగన్మోహన్ రెడ్డిలా పారిపోను, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము, జనవరి మీ కళ్ళకు కనబడటం లేదా? ఒక జనవరి పోయింది, ఇది 2వ జనవరి, జాబ్ ఎక్కడైనా అడుగుతా ఉన్నాము. మరోవైపు నేను రాగానే జగన్ 17 మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు అమ్ముకుంటా ఉన్నారు, 107, 108 జీవో రద్దు చేస్తానని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వేం చేస్తా ఉన్నావు? అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో భోగి మంటల్లో తగల వేసుకుంటాడు తప్పనిచ్చి దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకనే భోగి మంటల్లో ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో తగలబెట్టడం జరిగింది. గతంలోకి గవర్నమెంట్ లో రాకముందు నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ముద్దుల సుపుత్రుడు నారా లోకేష్ కానీ వాళ్ళు సంక్రాంతి సంబరాలు వాళ్ళు నారాపల్లిలో చేసుకుంటున్నారులే కానీ ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించిన యువతను మొత్తాన్ని కూడా పట్టించుకోని పరిస్థితిలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ముసల కన్నీరు ఎలక్షన్ల ముందు గార్చారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు గుంటూరులో వైభవంగా జరిగాయి. తొలి రోజు భోగి పండుగ ఉల్లాసంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే వీధి వీధిన భోగి మంటలు వేశారు. భోగి కాంతులతో నగరం శోభాయమానంగా తయారైంది. కుటుంబ సమేతంగా భోగి మంటల వద్దకు చేరుకొని ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల గురించి నేటి తరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రెసిడెన్సీ సంగడిగుంట మంత్రివారి వీధి సంగడిగుంటలో గుంటూరు వాసవి రెసిడెన్సీ వాళ్ళం ఈ అసోసియేషన్ తరఫున గత 15 సంవత్సరాలుగా ఇక్కడ భోగి మంటలు వేస్తున్నాము. ఈ భోగి మంటల కార్యక్రమానికి మా అపార్ట్మెంట్ లో ఉన్న చుట్టాలు, దూరం నుంచి బంధువులు, దగ్గర బంధువులు అందరూ వచ్చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ప్రతి సంవత్సరం భోగి రోజు ఉదయం 5 గంటల నుంచి మొదలవుతుంది. 6 గంటలకల్లా కార్యక్రమం 6-6:30 కల్లా. ప్రెసిడెంట్ గాదంశెట్టి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ కనమర్లపూడి హరిప్రసాదరావు గారు, కాకపోతే ట్రెజరర్ హరికిరణ్. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరం కలిసి హ్యాపీగా భోగి మండప పండుగ చేసుకుంటున్నాం. హ్యాపీ భోగి, అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. జిల్లా టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, దాసరి రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అర్హులందరికీ పథకాలు అందిస్తామని వారు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి విషయం చెందుతున్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధి మీద విషయం చెందుతున్న జగన్మోహన్ రెడ్డి, జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఫోన్ లో ఏం చేస్తావు? కొంచెం లాంగ్ గా జరగండి, జనాలు బాగుంది. దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గ్రామంలో ఉన్న డాక్టర్ కొత్త రఘురామయ్య మెమోరియల్ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న సంబరాలు ఘనంగా ముగిశాయి. గత 14 సంవత్సరాలుగా సంబరాలను సంస్కృతి సంప్రదాయ పద్ధతిగా కొనసాగిస్తున్నారు. తొలి రోజు 13వ గ్రామంలోని మండల స్థాయిలో విద్యార్థినులకు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలతో పాటు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. రెండవ రోజు బుధవారం రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు, కోలాటాలు, సంస్కృతి కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలతో మేళ తాళాల నడుమ నడక ర్యాలీగా కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా CCL ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలు పరిశీలించారు. అదే విధంగా మహిళా మనులకు వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మెమోటోలు, షీల్డులను అందించారు.
గారు అనే మహిళ ఆత్మీయ. There is an MLA who is going to be the chief minister next. Then next, the minister, the member of parliament, Dr. Garu, he's been my long-term friend. ఆయన దుగ్గిరాల కంపెనీ షేర్ హోల్డర్ కూడా ఆయన ఎప్పటి నుంచో. అలాంటి ఆయన మనకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో మోస్ట్ 2 పవర్ఫుల్ పీపుల్ ఆర్ దేర్. మనం ఏం చేద్దాం, నేను ఇప్పుడు అదే అన్నాను దోస్తు టీం కూడా, మనం చిన్నగా అడగకూడదు. వీ షుడ్ హ్యావ్ ఎ బిగ్గర్ ప్లాన్, మాస్టర్ ప్లాన్. అండ్ 1 year 2 years. కానీ మా తాడిపత్రిలో ఫర్ ద పాస్ట్ 20 years 0 ప్లాస్టిక్ అండి, భయానికి. సో మనం కూడా మంచితనానికి ఒక స్టేజ్ తర్వాత చదివిన స్కూల్ మెట్టకూడదన్న ఉద్దేశంతో మేము గతంలో 2012లో మీ అందరూ కలిసి 2 సంవత్సరాల సెలబ్రేషన్ చేసాం. చేయటం ఇది ఒక తప్పు కాదు, దాని మీద స్ఫూర్తి కలిగి వెళ్తున్నాం అనేది నేను చెప్పాను. ఈ ప్రోగ్రాం అందరిలో కార్యక్రమం 9 శనివారం వచ్చేది జరగంటే దాంట్లో మనం చెప్పిన దీన్ని బట్టి ప్రధాన వస్తుంది దాదాపు 250 స్కూల్ బాగుంటుంది. ఎందుకంటే స్ఫూర్తితో చాలా బాగా చేసుకున్నారు. అదే స్ఫూర్తితో దోస్తు పెట్టాం. దోస్తు పెట్టిన ఏ కార్యక్రమం చేసుకుని 4 నుండి కాల్ చేసి మేము జరుగుతున్నాం. సంతోషం స్ఫూర్తిగా ఉంటాం. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ స్ఫూర్తికి తెనాలి మారిసుపేటలోని ఈ నెల 8వ తేదీన చల్లా భవానీ శంకర్ పై అకారణంగా దాడి చేసిన 4గురిని అరెస్టు చేసినట్లు 3 టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు. రేపల్లి రైల్వే గేటు వద్ద ఆటో నిలిపి ఉంచిన భవానీ శంకర్ పై మారిసుపేటకు చెందిన ఐనంపూడి భానుప్రసాద్, చల్లా చంద్రమౌళి, చింత భువనేశ్వర్, కనపర్తి వెంకటరమణ కర్రలు రాళ్లతో దాడి చేసి అతడి ఆటో సెల్ ఫోన్ తీసుకెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ సాంబశివరావు తెలిపారు. ఆకతాయిలు జాగ్రత్తగా ఉండాలని, అల్లర్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని సిఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖున సాయంత్రం 5:30 గంటల సమయంలో సీఎం కాలనీకి చెందినటువంటి చల్లా భవానీ శంకర్ అనేటువంటి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రేపల్లె రైల్వే గేట్ దగ్గర తన ఆటో పెట్టుకుని ఉంటే అక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేటకు చెందినటువంటి 4 కుర్రవాళ్ళు ఐనంపూడి భానుప్రసాద్, చింతా చంద్రమౌళి అలియాస్ చందు, చింతా భువనేశ్వర్ అలియాస్ భువన్, కనపర్తి వెంకటరమణ అలియాస్ స్వామి, వీళ్ళు బాగా అక్కడ హడావుడి చేస్తా అక్కడ ఇతని మీద పడతా ఉంటే పిటిషనర్ మీద పడతా ఉంటే పిటిషనర్ కోసం ఏందండి మా మీదకి వస్తున్నారు అంటే ఈ 4 కూడా కలిసి అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బాగా కొట్టి రాయితో అదేవిధంగా కర్రతో కూడా కొట్టి గాయపరిచారు. గాయపరిచి పోతా అతనికి చెందినటువంటి ఆటోని అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ఆధారపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ వయసులు 22 సంవత్సరాలు, ఒక అతను అయితే 20 సంవత్సరాలు, ఒక అతను 29. వీళ్ళు కనీసం 3 పదుల వయసు దాటకుండానే రోడ్ల మీద వచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ బిహేవ్ ని క్వశ్చన్ చేసినందుకు ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని విచక్షణారహితంగా కొట్టారు. కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ తదుపరి ఈరోజు కోర్టు వారి ముందు ఆధారపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4 మీద కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గమనించండి, తల్లిదండ్రులు గమనించండి. 22 సంవత్సరాల వయసులోనే
ఇలాంటి వ్యక్తులు చాలా మంది పట్టణంలో సంచరిస్తా ఉన్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తా ఉన్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీ పిల్లల్ని అదుపు చేసుకోలేకపోతే వీళ్ళకి రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేశామో, వీళ్ళ క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్ ఎలా పంపించామో, వీళ్ళకి కానీ వీళ్ళు చేసిన నేరానికి శిక్ష పడితే 10 సంవత్సరాల పాటు కారాగార శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తాం, వీళ్ళకి సంబంధించి మళ్ళీ బెయిల్ చేసుకోవాలా, పోలీస్ స్టేషన్ అంటే ఏందో చూశారు వీళ్ళ తల్లిదండ్రులు. తర్వాత వాట్ ఈస్ కోర్టు, వాట్ ఈస్ బెయిల్, వాట్ ఈస్ జైలు, ఇలాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.